మనోనేత్రాలు వెలిగించాడు. అంతవరకు నేను ఆరాధించి మొక్కి సేవించే వాళ్ళెవరూ కూడా నా పాపము నుండి నన్ను విడిపించడానికి ఏమీ చేయలేదని అర్థమైంది. పైగా నేను మొక్కి సేవించేవారు సైతం నా వంటి బలహీనులేనని అర్థమైంది. నేను కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే అరిషడ్వర్గాలకు బానిసనైనట్టు నేను మొక్కి ఆరాధించిన వాళ్ళు కూడా అందులోనే చిక్కుబడిపోయారు అని, నాకే కాదు నేను మొక్కి సేవించిన వాళ్ళకు కూడా రక్షకుడు అవసరమై ఉన్నాడని నేను గుర్తుపట్టాను. నేను మొక్కిన వాళ్ళందరూ కూడా నా వంటి బలహీనలని నేను గుర్తుపట్టి వారిని, నన్ను సైతం విడిపించడానికి సమర్థుడెవరో గుర్తుపట్టాను. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. వేదములో రాసుంది, శుక్ల యజుర్వేద సంహితలో 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు. మళ్ళీ చెప్తా, శుక్ల యజుర్వేద సంహితలో ఉంది 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు. అయినను వీరందరూ అగ్నినే అర్చింతురు అన్నాడు. ఇంతమంది దేవతలు ఉండి కూడా వీళ్ళందరూ మరొకరిని ఆరాధిస్తున్నారు అని అందులో చెప్పాడు. ఇంతమంది దేవతలు కలిసి మొక్కుతున్న అతడెవరు? వీళ్ళెందుకు మొక్కుతున్నారు? వీళ్ళు మొక్కటానికి అతను ఎలా అర్హుడయ్యాడు అంటే 2 కారణాలు. ఒకటి, ఈ మొక్కుతున్న వాళ్ళంతా ఆయన సృష్టి, వీళ్ళ ద్వారా మొక్కించబడుతున్నవాడు, మొక్కులు తీసుకుంటున్నవాడు, వీళ్ళ ద్వారా అర్చన పొందుతున్నవాడు సృష్టికర్త. దేవునికి స్తోత్రం. అర్థమైంది క్లియర్గా. రెండవది, వీళ్ళందరూ మన వంటి బలహీనులే, ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఫస్ట్ ఏం చెప్పాను? అంతమంది దేవతలు కూడా ఆయన సృష్టి, ఆయనేమో సృష్టికర్త. రెండవది, వీళ్ళందరూ కూడా 33,33,33,333 మంది కూడా అరిషడ్ వర్గాలకు బానిసలైన వారే. కానీ వీళ్ళు మొక్కుతున్నారే, ఆయన మాత్రం ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఇది రెండవది. ఇక మూడవది వచ్చేసి, మన పాపముల కొరకే కాదు, ఆయన కాలు మొక్కుతున్నారు చూడండి అగ్నికి, వాళ్ళ పాపముల కొరకు కూడా ఆయనే ప్రాణం పెట్టి తిరిగి లేవాలి కాబట్టి, తిరిగి లేచాడు కాబట్టి ఆయనకు మొక్కారు. చాలా క్లియర్గా అర్థమైంది నాకు. అసలు ఎవరు అర్థమైపోయింది. ఇంకెందుకు మరి? వాళ్ళు నేను ఒకటైనప్పుడు ఇక వాళ్ళకు మొక్కి ప్రయోజనం ఉంది. వాళ్ళు నేను కలిసి యేసుకు మొక్కాలని తెలుసుకొని ఈ అగ్ని ఎవరు అని వెతికితే అదే శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి, అగ్ని అధిపతి అయ్యాడు భూలోకమునకు అని రాయబడి ఉంది. ఏ అగ్నికి దేవతలు మొక్కుతున్నారో ఆ అగ్ని పశువయ్యాడట. పశువై యజ్ఞ పశువు వలె తనను తాను ఆహుతి చేసుకున్నాడట. ఆహుతైన వాడు అలానే లేడట, తిరిగి లేచాడట. తిరిగి లేచిన వాడు సామాన్యుడు కాదట, అధిపతి అట. ఇలా అగ్ని అయిన వాడు, అందరి పాపముల కొరకు యజ్ఞమైన వాడు, తిరిగి లేచిన వాడు, అధిపతి అయిన వాడు. నేను మొక్కిన వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారా అని వెతికాను. ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. చివరికి ఎవరున్నారు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తునే అతడని అర్థమైంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనంలో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని రాస్తుంది. అపోస్తల కార్యం 2:1 పెంతెకోస్తు పండుగ నాడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఆత్మ అగ్ని రూపులోనే దిగి వచ్చాడని రాయబడి ఉంది. సో ఆనాటి ఆర్య ఋషులు దేవుని నామం వాళ్ళకి వెల్లడి చేయబడలేదు, యేసు అనే నామం గనుక
దేవుణ్ణి అగ్నితో పోల్చి, అగ్ని ఎంత పవిత్రుడో, అగ్నికి ఎవరు మురికి అంటించజాలరో, అలాగే దేవుణ్ణి ఎవరు మలినపరచజాలరో, ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు అనే భావన స్ఫురించినట్లు అగ్నితో పోల్చి రాశారు. స్తోత్రం చెబుతారా? హలో మోటో. మీరే కాదు, పోయిన సంవత్సరం నేను లైవ్లో, అంతకుముందు సంవత్సరం కూడా మాట్లాడి